దళితులకు గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నాయకులు అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. స్వాతంత్ర్య అనంతరం ఏర్పడిన స్వీయ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ 5 ఏళ్ల పాలన కాలం దళితుల జీవితాల్లో చీకటి రోజులుగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి జిల్లాకి దళితులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మా మాజీ మంత్రి జవహర్ గారిని వేశారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది, కార్లు కానీ ఎస్సీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఎటువంటి అయినా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు వినటం, దళితులు మనం అందరం ఇది చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ కార్లు లోన్ వ్యవహారంలో కానీ విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు. ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి, విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది, విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది, దళితులకి 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి, ఎవరైనా మాట్లాడితే అణిచివేత ఏదో అక్రమ కేసు బనాయిస్తారన్న ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్న తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు, అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దళితుల పట్ల గౌరవంగా వ్యవహారంగా వ్యవహరించేది తెలుగుదేశం పార్టీయే. భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిలో అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దళిత ఓటు బ్యాంకును ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు. ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి, అకృత్యాలకి, అఘాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి అవుతుంది. దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఎవరికి చుట్టం కాదు, ఎవరు పని చేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి. తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓట్ బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.